తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మాన సభ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శాసనసభ్యులు, మంత్రులు సుప్రీంకోర్టు వర్గీకరణ అంశం మీద వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి క్షణం ఆలస్యం చేయకుండా శాసనసభలో అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చైనా వర్గీకరణ అమలు చేసి చూపుతామని మాదిగ సామాజిక వర్గంలోని నిరుపేద కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తీర్పు వెలువరించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కొనియాడిన మంత్రుల బృందం బేగంపేట ప్లాజా హోటల్లో ఎస్సీ వర్గీకరణ, మాదిగల భవిష్యత్తు అనే అంశంపై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణకు నిపుణులతో కమిటీ వేసి ఆర్డినెన్స్ తేవాలని ఆయనను కోరుతామని మంత్రివర్గం తెలుపుతుంది. ఈ నెల 16వ తేదీ లేదా 17వ తేదీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జీవో ఆర్డర్ చేసి వర్గీకరణ అమలు చేసి మాదిగలకు ఎంతో మేలు చేశారని అన్నారు. ఎంతోమంది మాదిగలకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాహసమైన నిర్ణయం అన్నారు. తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం, మళ్ళీ వర్గీకరణ అంశం అక్కడ రావడం కూడా ఎంతో ఆసక్తిగా ఉందని, అక్కడ మొదలుగా అమలు జరుగుతుందని వర్గీకరణ అని ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు శాసనసభ్యులు వేముల వీరేశం, మందుల శామ్యుల్, కవంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, పలువురు దళిత సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది.